తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఈరోజు మూడోసారి ఎన్నికల్లో మరింతగా ఆదరణతో ఈ యొక్క లోక్సభ ఎన్నికల్లో మరి వాతావరణము కనిపించడం ఏతున్నదో ఒక సానుకూలమైనటువంటి పరిస్థితి. ఇందులో ప్రత్యేకంగా తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ అన్ని స్థానాలకు పోటీ చేయబోతా ఉన్నాం. కేంద్రంలో ఏర్పడబోయేటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో తెలంగాణ ప్రజలందరూ కూడా పూర్తిగా భాగస్వాములు ఉండే విధంగా తెలంగాణ ప్రజల యొక్క మద్దతు కూడగట్టడం కోసం, తెలంగాణ ప్రజల యొక్క ఆశీస్సులు తీసుకోవడం కోసము రాష్ట్ర శాఖ 5 యాత్రలు తెలంగాణలో నిర్వహించాలని, అది ఫిబ్రవరి 20వ తేదీ నుంచి మార్చి 1వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా యాత్రలు కొనసాగించాలని నిర్ణయించడం జరిగింది. ఈ యొక్క 5 యాత్రల్లో మొదటి యాత్ర ఆదిలాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్ ఈ 3 పార్లమెంటు నియోజకవర్గాలు కవర్ చేస్తూ ఒక యాత్ర ఉంటుంది. రెండవది కరీంనగర్, మెదక్, జహీరాబాద్ పార్లమెంటు ఈ 4 పార్లమెంట్లు కవర్ చేసే విధంగా రెండో యాత్ర ఉంటుంది. మూడవది ఖమ్మము, వరంగల్, మహబూబాబాద్ దీనికి కాకతీయ క్లస్టర్ అని, నాలుగవది భువనగిరి, హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి ఈ భాగ్యనగరం యాత్ర అని, ఐదవది మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, నల్గొండ ఇది కృష్ణమ్మ యాత్ర అని, కృష్ణా నదిని దృష్టి నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి కృష్ణమ్మ యాత్ర అని. మళ్ళీ ఒకసారి చెప్తా నేను, ఆదిలాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్ పార్లమెంటు ఇది కొమరం భీం యాత్ర. రెండవది కరీంనగర్, మెదక్, జహీరాబాద్, చేవెళ్ళ దీన్ని శాతవాహన యాత్ర. ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్ కాకతీయ యాత్ర. భువనగిరి, హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి భాగ్యనగర్ యాత్ర. లాస్ట్ మహబూబ్నగర్, నాగర్ కర్నూలు, నల్గొండ కృష్ణమ్మ యాత్ర. ఈ రకంగా 5 యాత్రలు టెంటేటివ్గా పేర్లు పెట్టుకున్నాం. దీనిపైన ఇంకా సానుకూలంగా చర్చించి మార్పులు చేర్పులు చేస్తాం. ఈ 5 యాత్రలు కూడా రాష్ట్రంలోని 17 అసెంబ్లీ నియోజకవర్గాలు, 33 జిల్లాలు, అన్ని మండల కేంద్రాలు మరి కలిసే విధంగా యాత్ర రూపకల్పన చేయడం జరిగింది. యాత్రలో మరి ప్రతిరోజు 2 లేక 3 అసెంబ్లీ నియోజకవర్గాలు పర్యటించాలని నిర్ణయం తీసుకున్నాం. ఆ దిశలోనే కార్యాచరణ ప్రణాళిక ఉంటుంది. యాత్రలో ముఖ్యమైనటువంటి నాయకులందరూ కూడా యాత్రలో ఉంటారు. అందులో ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, రాష్ట్ర నాయకులు కావచ్చు, అన్ని వర్గాలకు సంబంధించినటువంటి నాయకత్వం కూడా ప్రతి యాత్రలో ఉంటుంది. కొంతమంది నాయకులు ఒక యాత్ర నుంచి ఇంకో యాత్రకు ఆ రకం కూడా 2 రోజులు ఒక్కొక్క యాత్రలో ఉండే విధంగా కూడా కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నాం. ఆ దిశలో ఉదాహరణకు ఈ 5 యాత్రల్లో నేను 2 రోజులు ఒక్కొక్క యాత్రలో ఉండే విధంగా లక్ష్మణ్ గారు కానీ ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను. ఆ రకం కూడా కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నాం. కొంతమంది
పూర్తి స్థాయిలో కొంతమంది నాయకులు పూర్తి స్థాయిలో యాత్రలోనే ఉంటారు. ముఖ్యంగా ఈ యాత్రల్లో రోడ్ షోలు ఎక్కువగా ఉంటాయి. మండల కేంద్రాల్లో కానీ, అసెంబ్లీ కేంద్రాల్లో కానీ, జిల్లా కేంద్రాల్లో కానీ రోడ్ షోలు ప్రధానంగా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఈ యొక్క అన్ని యాత్రలు కూడా భాగ్యనగరంలో కలిసే విధంగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. కల్మినేషన్ దీనికి సంబంధించి ఇప్పటికే మండలాల వారీగా, జిల్లాల వారీగా, పార్లమెంటు నియోజకవర్గాల వారీగా అన్ని రకాలుగా సమావేశాలు నిర్వహించుకున్నాం. యాత్ర ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్ళాలి, యాత్ర మధ్యలో ఎవరెవరిని కలవాలి, ఎక్కడెక్కడ ఏ వృత్తుల వాళ్ళు ఉంటారో, అది రైతులు కావచ్చు, చేతి వృత్తుల వాళ్ళు కావచ్చు, వీవర్స్ కావచ్చు, ఆ రకంగా అన్ని వర్గాల ప్రజలను కూడా కలిసేటువంటి కార్యక్రమం కూడా ఇందులో ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకంటే ఈరోజు దేశంలో ఒక రకమైనటువంటి సానుకూలమైనటువంటి వాతావరణము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కనిపిస్తూ ఉంది. అదే వాతావరణము మొదటిసారి తెలంగాణలో కూడా కనిపిస్తూ ఉంది. ఇది ఇప్పుడే కాదు, మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కూడా అనేక మంది ప్రజలు ఈ ఒక్కసారి వదలండి, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీకి, నరేంద్ర మోడీ గారికి అండగా ఉంటామని అనేక ప్రాంతాలలో ప్రజలు చెప్పిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. కాబట్టి ఈసారి తెలంగాణలో 17కు 17 సీట్లు గెలవడం కోసం పోటీ చేస్తూ ఉన్నాం. హైదరాబాద్ లాంటి సీటు కూడా ఈసారి గెలవడం కోసమే మా కార్యాచరణ ప్రణాళిక ఉంటుంది. పోటీ చేయడం కోసం కాదు, గెలవడం కోసమే ఉంటాం. ఖచ్చితంగా హైదరాబాద్లో కూడా ఎంఐఎంను మట్టి కరిపించే విధంగా మా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుంటున్నాం. ఇటీవల జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కూడా ఓల్డ్ సిటీలో కూడా అన్ని అసెంబ్లీలో కూడా మంచి ఓటు బ్యాంకు బీజేపీ పొందడం జరిగింది. మంచి వాతావరణంలో ఉన్నది. ఈ యొక్క ఎన్నికల్లో మీకు అందరికీ తెలుసు, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి, భారతీయ జనతా పార్టీకి కొన్ని రాష్ట్రాల్లో పోటీ ఉంటుంది. అన్ని రాష్ట్రాలు కాదు, కొన్ని రాష్ట్రాల్లో, అందులో తెలంగాణ ఒకటి. చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అసలు పోటీకే లేదు, అడ్రస్సే ఉండదు. కానీ తెలంగాణలో బీజేపీకి, కాంగ్రెస్కి ఉంటుందని మేము ఆశిస్తూ ఉన్నాం. అదే స్థాయిలో పార్లమెంట్ అభ్యర్థి ఎవరు ఉన్నప్పుడు మరి స్పష్టంగా ఏ పార్టీ నుంచి కానీ, ఏ కూటమి నుంచి కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారికి ఎదురు నిలబడేటువంటి శక్తి ఏ కూటమికి లేదు, ఏ పార్టీకి లేదు. దేశంలో అనేక సర్వేలు మనం చూస్తూ ఉన్నాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వం గత 10 సంవత్సరాలలో దేశంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ, విధానపరమైన నిర్ణయాలు కానీ, లేక సాహసోపేతమైనటువంటి చర్యలు కానీ. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడడాన్ని ఇప్పటివరకు లైవ్లో చూసాం. ఇక మిగతా అప్డేట్స్ చూద్దాం.